హాయ్ హలో ఈరోజు తొలి ఏకాదశి కదా, అందుకని టెంపుల్కి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అలా స్వామికి తులసి మాల ఇచ్చి అలాగే దర్శించుకొని వచ్చాను. నా ఫేవరెట్ గాడు. ఇంకా 27 రౌండ్స్ వేయమన్నారు, అందుకని అక్కడే వేశాను. చాలా మంచిదంట అలా చేస్తే. ఫాస్టింగ్ ఉన్నాను ఈరోజు. నాకు మామూలుగా వైకుంఠ ఏకాదశి కానీ తొలి ఏకాదశి కానీ ఇట్లా ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండే అలవాటు ఉందన్నమాట. అండ్ ఎప్పుడైనా నా ప్రేయర్స్ నాకు ఏదైనా కొంచెం కష్టంగా అనిపించినా నేను ఎక్కువ దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాను. అండ్ ఈ టెంపుల్లో ఏంటంటే ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అని అనిపించింది నాకు. అందరూ ఉన్నారు. శివుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, మళ్ళీ లక్ష్మీనరసింహస్వామి అందరూ ఉన్నారు ఇక్కడ అనిపించింది. మళ్ళీ గరుడ వాహనం, కృష్ణుడు, అలా అందరూ ఉన్నారు. ఈ పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఎంతో ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే మనం ఎంతో భక్తితో చేస్తే ఇవన్నీ మనకి బాగా పాజిటివ్గా మన లైఫ్లో కూడా థింగ్స్ అన్నీ పాజిటివ్గా జరుగుతాయి అనిపించింది. అండ్ ఈ టెంపుల్లో హోమం కూడా వేస్తున్నట్టున్నారు. అప్పుడే నేను వచ్చినప్పుడే ఇంకా వెలిగించారనమాట. సో అలా వెలుగుతూ ఉండింది. అలా గుడి మొత్తం చూశాను, గుడి మొత్తం తిరిగాను, అందరివి దర్శనాలు చేసుకున్నాను. అందరి దేవుళ్ళకి వెళ్ళి దర్శించుకొని వచ్చానమాట. ఇక్కడ ఒక ఆమె ఉన్నింది బయట, గుడి బయట. ఆమెను చూసాక ఎందుకో శారీ అండ్ పండ్లు కొంచెం డొనేట్ చేయాలనిపించింది, అందుకని చేశాను. అదేదో చెప్పుకోవడానికి అయితే కాదు కానీ బట్ అలా చేయాలనిపించింది. సో ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. ఇలా నేను వెళ్ళిన చోటుకంతా మీకు చెప్తూనే ఉంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.